ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది అమరావతి క్యాపిటల్ ఫైనాన్షియల్ సిటీ బ్యాంక్ స్ట్రీట్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్టేట్ హెడ్ ఆఫీస్ నిర్మాణం కోసం అమరావతిలో కేటాయించిన 40 సెంట్ల భూమి. 15 కోట్ల పెట్టుబడితో పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్టేట్ హెడ్ ఆఫీస్ అమరావతి ఫైనాన్షియల్ హబ్లో నిర్మాణం జరగనుంది. ఇక్కడ సుమారు 150 మంది ఉద్యోగులకు ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. సిఆర్డీఏ కోర్ క్యాపిటల్ బ్యాంక్ స్ట్రీట్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ శంకుస్థాపన జరిగిన లొకేషన్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గరలో ఐడిబిఐ బ్యాంక్, ఏపీ గ్రామీణ బ్యాంక్ ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంటే కేవలం ఒక బ్యాంక్ కాదు. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1 ఏప్రిల్ 2020లో పంజాబ్ నేషనల్ బ్యాంక్లో విలీనం తర్వాత 11,209 బ్రాంచెస్, 11,240 ఏటీఎంలు, 102,746 ఉద్యోగులతో ఇండియాలో 2వ అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అమరావతికి వస్తుందంటే దానితో పాటు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల మొత్తం ఇకోసిస్టమ్ కూడా వస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది. స్టాఫ్ కాలేజ్ నార్త్లో ఉన్నాయి. సౌత్లో స్టాఫ్ కాలేజ్ లేదు. సో అమరావతి రాజధానిలో స్టేట్ హెడ్ ఆఫీస్తో పాటు రీజనల్ స్టాఫ్ కాలేజ్ ఏర్పాటు చేయాలి అని నిరుద్యోగ యువత కోరుతున్నారు. నిర్మలా సీతారామన్ గారితో శంకుస్థాపన. కూటమి ప్రభుత్వం 15 ఆర్థిక సంస్థల కోసం ప్రత్యేకంగా బ్యాంక్ స్ట్రీట్ ఏర్పాటు చేయటంతో అమరావతి క్యాపిటల్ ఫైనాన్షియల్ హబ్గా ఎదుగుతుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏర్పాటుని స్వాగతించాలి. నిరుద్యోగ యువత, మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. గుర్తుంచుకోండి, మీ సపోర్ట్, మీ అవేర్నెస్, మీ వాయిస్ మన అమరావతిని మార్చగలదు.